అప్పట్లోనే తూచి అదేం లేదు డీల్ అన్నారు ఆయన. అంటే ట్రంప్ ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు ఆయన బాధ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటి నుంచో ఆయన దీంట్లో ఎగ్జిట్ అవుదామని ట్రై చేస్తున్నారు. కాకపోతే కుదరట్లేదు. ఏదో రకంగా ఇది అయిపోయింది, ముగిసిపోయింది, మేము పైచేసి సాధించామని ఒకసారి అన్నారు. లేదు లేదు, ఇద్దరం అనుకూలంగా మంచి డీల్, బ్రహ్మాండమైన డీల్ చేసేసుకుంటున్నాం, అదేదో లోక కళ్యాణానికి పనికొస్తుందని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీల్ అంటే ఏంటి? ఇద్దరికి అంగీకారం జరిగే పాయింట్స్ అందులో ఉండాలి, చెరువైపుల నుంచి సంతకాలు పెట్టుకోవాలి, ఆ విదేశాంగ మంత్రి ఆ ప్రతినిధో, ఈ విదేశాంగ మంత్రి ప్రతినిధో. కానీ అసలైన ఇప్పుడే మనం చూస్తున్నట్టు అణ్వాయుధం ఉండకుండా మేము ఇరాన్ దగ్గర డీల్ చేస్తున్నాం అని ట్రంప్ అంటే దానికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇరాన్ ఏది ఆ శుద్ధి చేసిన యురేనియాన్ని రష్యాకి ఇస్తారా, అమెరికాకి ఇస్తారా, లేకపోతే ఇండియాకి ఇస్తారా, ఇంకో చోట పెడతారా అనేది ఏంటి కరెంట్ స్టేటస్? థ్యాంక్స్ అండి, ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. అలాగే పుల్లారావు గారికి, పాపారావు గారికి నమస్కారం అండి. మీరు చెప్పినట్టు చూసినట్టయితే కనుక ఇదేదో T20 మ్యాచ్ లాగా అటు నుంచి ఇటు స్వింగ్ అవుతోందండి. యుద్ధం అవుతుందా కాదు, పీస్ డీల్ ఇదిగో అయిపోతోంది అని. దురదృష్టం అంటే ఒక యుద్ధం, ఇంత భీకరమైన యుద్ధాన్ని మనం T20 మ్యాచ్ తో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ సిచ్యువేషన్ అలా ట్రంప్ వైఖరి వల్ల ట్రంప్ వైఖరి వల్ల అని చెప్పుకోవచ్చు అండి. మనం చూసినట్టయితే కనుక జూన్ 8th 9th నాడు 8th or 9th ఒక అమెరికన్ హెలికాప్టర్ ని కూల్చేయటం జరిగింది. అపాచే హెలికాప్టర్ ని పర్షియన్ గల్ఫ్ లో కూల్చేయటం జరిగింది. వెంటనే అమెరికన్స్ రిటాలియేట్ చేయటం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు 50 మిలిటరీ బేసెస్ ని మేము టార్గెట్ చేశాము. అలానే రేడార్ స్టేషన్స్, కమ్యూనికేషన్స్, మిగతా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాటిని పెద్ద ఎత్తున టార్గెట్ చేశామని చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ 3 నెలల పాటు జరుగుతున్న యుద్ధంలో సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇరాన్ దగ్గర పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ ఉందని అమెరికన్స్ చెప్పనట్టే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఇన్నింటి బాంబ్ చేసాం మేము అని చెప్తున్నారంటే దే స్టిల్ హ్యావ్ ఇంకా డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయని. బట్ బ్రాడ్ గా పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది. ఇరాన్ కూడా రిటాలియేట్ చేయడం జరిగింది. మనం చూసాం బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, కటార్ కానీ, ఇలాంటి ప్రాంతాల్లో కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ అండి, కటార్ మీద చేయలేదు. ఈ 3 ప్రాంతాల మీద ఇరాన్ పెద్ద ఎత్తున రిటాలియేట్ చేసింది. బహ్రెయిన్ లో అయితే కనుక US 5th ఫ్లీట్ నేవల్ బేస్ ఉంటుంది కదా, దాని మీద కూడా అటాక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బట్ ఏదైతే ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం అవుతోంది అన్న తరుణంలో మనం చూసాం కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ఇంకే ఉంది శాంతి చర్చలకి వెళ్ళిపోతున్నాం అని చెప్పడం జరిగిందండి. మన పుల్లారావు గారు చెప్పినట్టు పాకిస్తాన్ కాకుండా ఈ మధ్య కాలంలో కటార్ పెద్ద పాత్ర పోషించడం జరిగింది. హిస్టారికల్ గా చూసుకుంటే, అంటే గత దశాబ్ద కాలంగా తీసుకుంటే గనక కటార్ పెద్ద పాత్ర పోషిస్తూనే వచ్చింది. కాకపోతే ఈ యుద్ధం ప్రస్తుతం ఉన్న యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు కటార్ కొద్దిగా వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే అనుకోకుండా అమెరికన్స్ దాడి చేయటం, తర్వాత ఇరానియన్స్ కటార్ మీద దాడి చేయటం వల్ల వాళ్ళు కొద్దిగా మేము నెగోషియేట్ చేయటం సరికాదు అనుకున్నారు. ఏదైతే ఈ రోజు నెగోషియేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు పీస్ డీల్ లో ఏమవుతుంది, ఎప్పుడవుతుంది అని చెప్పడం కష్టంగా ఉందండి. ఎందుకంటే వేరియస్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే దాదాపు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ముస్తఫా ఖమేనీకి తర్వాత US లీడర్షిప్ కి మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే 5 days పడుతుందండి. అమెరికన్స్ ఏమన్నా ప్రపోజల్స్ పంపిస్తే అవి డిజిటల్ గా కాకుండా వాటిని ఒక వ్యక్తి తీసుకుని వెళ్లి ముస్తఫా ఖమేనీకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే డిజిటల్ కమ్యూనికేషన్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా. అది అవాయిడ్ చేయటానికి వాళ్ళు హ్యూమన్ కొరియర్స్ అంటున్నారు, అంటే మనుషుల్ని వాడుకుంటున్నారు. నలుగురు అదే పావురాలు మాత్రం వాడట్లేదు ఇంకా. బట్ దాదాపు అంత దూరం వెళ్తోందండి. టోటల్ టెక్నాలజీ అవాయిడ్ చేస్తోందిట ఇరానియన్ లీడర్షిప్. దానివల్ల నెగోసియేషన్స్ చాలా కష్టం అవుతున్నాయి. బ్రాడ్ గా చూస్తే కనుక ఇంతకు ముందుకి ఇప్పటికీ కనుక అంటే నిజంగా ఇరాన్ తన పొజిషన్ మార్చుకుందా లేదా అన్నది చెప్పడం కష్టం కానీ, బట్ రిపోర్ట్స్ ప్రకారం చూసినట్టయితే కొద్దిగా ఇరాన్ తగ్గినట్టే కనబడుతోందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారము ఇరాన్ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్ చేయబడ్డాయి కదా వేరియస్ బ్యాంక్స్ లో ఉన్నవి, అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అవి మీరు రిలీజ్ చేస్తే మేము మిగతావన్నీ ఒప్పుకోవడానికి రెడీ అని ఇరాన్ అంటుందని. కాదు, మీరు ప్రోగ్రెస్ చూపించండి, న్యూక్లియర్ శుద్ధి చేసిన యురేనియం కానీ లేదా ఇటు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ కానీ వీటిలో మీరు కనుక ప్రోగ్రెస్ చూపిస్తే మేము వాటికి యాక్సెస్ ఇస్తాము అని అమెరికన్స్ చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, తెలియదండి ఇది నిజమా అబద్ధమా తెలియదు, ఇదే కనుక నిజమైతే
అంటే హిజ్బుల్లా, అటు హౌతీస్, ఇటు హిజ్బుల్లా, వాళ్ళ సంగతి ఇరాన్ వదిలేసిందా? అసలు వాళ్ళ సంగతి ఇంతకు ముందు వాదించేది కదా ఇరాన్. అవును. వాళ్ళని కూడా ఇజ్రాయెల్ కూడా వాటి మీద దాడులు ఆపటం ముఖ్యం అని వాదించే అంశం ఏదైతే ఉందో, లేదా అమెరికా పూర్తిగా తన మిలిటరీని మిడిల్ ఈస్ట్ నుంచి తీసేయాలి అని వాదించేది కదా. ఇలాంటి అంశాలని వదిలేసి కేవలం డబ్బుల మీద ఫోకస్ చేస్తుందా, తనకి రావాల్సిన కరెక్ట్. డబ్బుల మీద ఫోకస్ చేస్తుందా ఇరాన్ అనే అనుమానం వస్తుంది. బట్ చూడాల్సిన విషయం, ఇందాక చెప్పినట్టు పుల్లారావు గారు, యూరోప్ లో సిగ్నేచర్ పెడతారు, వెంటనే జేడీ వాన్స్ వెళ్ళబోతున్నారు అని. అంటే ఒక షిఫ్ట్ కూడా వస్తోంది, సీరియస్నెస్ కూడా వస్తోంది నెగోసియేషన్ ప్రాసెస్ లో. అది ఎంతవరకు అవుతుందన్నది చూడాలి. వీకెండ్ కి, అంటే ఈ శని ఆదివారాల్లోనే సంతకం పెట్టచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. అవును. బట్ మనం చూసాం, ఇందాక చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, డొనాల్డ్ ట్రంప్ ని ప్రిడిక్ట్ చేయటం కష్టం చాలా. మళ్ళీ రేపు పొద్దున ఉన్నటువంటి దాడులు నడుపుతారేమో తెలియదు. మరి ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ చాలా డెలికేట్ గా ఉంది, కానీ చాలా మంది హోప్ఫుల్ గా కూడా ఉన్నారండి. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాపారావు గారి అనాలిసిస్ చూద్దాం. షార్ట్ బ్రేక్.